వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు బ్రెడ్ పకోడా చేస్తున్నాను. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ, సాల్ట్, జీలకర్ర, పెరుగు, ఒక స్పూను లెమన్ వేసినాను. ఎందుకంటే లెమన్ వేయకపోతే కలర్ మారిపోతుంది. లెమన్ వేస్తే గ్రీన్ కలర్ అట్లా ఉంటుంది. దీన్ని మెత్తగా మిక్సీ ఆడించుకోవాలి. 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకొని ఆ స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొత్తిమీర, పసుపు వేసుకోవాలి. కొత్తిమీర వేగిన తర్వాత మెత్తగా ఉడికించుకున్న ఆలును మెత్తగా స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి. దీని మసాలా కలుపుకోవాలి బాగా కలిసేంత వరకు. చివరిగా నిమ్మరసము వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు రెడ్ చిల్లీ, వాము, సాల్టు, వంట సోడా, శనగపిండి వేసి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బజ్జీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా ఆలు స్టఫింగ్ బ్రెడ్కు ఒక లేయర్గా పోసుకోవాలి. ఇంకొక లేయర్కు పుదీనా చట్నీ పోసుకోవాలి. వీటిని ఇలా ఒక తర మీద ఒకటి పెట్టుకొని ఇట్లా మూలలుగా కట్ చేసుకోవాలి. శనగపిండిలో వేయాలి. ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. ఎర్రకాయలు తీసి ఇట్లా మధ్యలో కట్ చేయాలి. వావ్, సూపర్! థ్యాంక్ యూ గైస్. చిన్నపిల్లలకు స్నాక్స్ అన్నమాట, ఈవినింగ్ స్నాక్స్. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి.